పూర్వం రత్నభద్రుడనే యక్షుడుండేవాడు. అతని పూర్వభద్రుడనే కుమారుడుండేవాడు. పూర్ణభద్రుడు తన సంగీత విద్య చేత మహాశివుడిని మెప్పించి శివానుగ్రహం వల్ల భార్య కనకకొండల గర్భం దాల్చింది. కుమారుడు జన్మించిన తర్వాత వారికి హరికేశుడు అనే పేరు పెట్టారు. 8వ ఏటే హరికేశునికి శివభక్తి అలవడింది. శివుడిని తప్ప వేరొక ధ్యాస లేదు. దుమ్ముతో లింగాన్ని చేసి గరుగుతో పూజించేవాడు. తండ్రి పూర్ణభద్రుడికి వింత ప్రవర్తన అర్థం కాలేదు. ఈ పూజలు ముసలితనంలో చేసుకోవచ్చు కదా, ముందు వివాహం చేసుకుని సంతానాన్ని కని తమకు సంతోషం కలగజేయమని నచ్చజెప్పేవారు. సారి తండ్రి గట్టిగా మందలించేసరికి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. హరికేశుడు అందరికీ దారి చూపేది కాశీ నగరమే అని భావి అరణ్యంలోకి ప్రవేశించి అక్కడ శివుడి కోసం ఉత్తమ తపస్సాచరించాడు. శివుడు మెచ్చి పార్వతీ సమేతంగా ప్రత్యక్షమయ్యాడు. అతడు పరమేశ్వర సాక్షాత్కారంతో పరవశించి స్తుతించాడు. అప్పుడు శివుడు మెచ్చి, నువ్వు దక్షిణ దిక్కులో నివసిస్తూ నా కనుసన్నలలో వెలుగుతూ ఉండు. దుష్టులను దండిస్తూ దండపాణి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు అని చెప్పి అదృశ్యమయ్యాడు. హరికేశుడు అనే